హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో వెల్కమ్ బ్యాక్ టు ఐషూ లాగ్స్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అప్లోడ్ చేశాను వీడియో. చాలా రోజులు అంటే ఒక 5 days అయిందండి వీడియో అప్లోడ్ చేయలేదు. సో ఈ వీడియో కూడా 5 days ముందు వీడియోనేనండి. సో మనకు గురు పౌర్ణమి ఉంది కదా, సో ఆ రోజు తీసినటువంటి వీడియో అండి. బట్ అప్లోడ్ చేయడానికి కొద్దిగా లేట్ అయ్యింది. సో ఎందుకు లేట్ అయిందంటే 2 days హాలిడే వచ్చింది కదా, సాటర్డే సండే. ఇంకా బాబు ఇంట్లో ఉంటాడు కాబట్టి సో ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చిందనమాట. సో నేను ట్రై చేశాను ఎడిటింగ్ చేయడానికి, బట్ చాలా డిస్టర్బెన్స్ రావడం వల్ల ఇంకా సర్లే అనేసి అయితే ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట. సో అప్పటి వీడియో అండి ఇది. సో గురు పౌర్ణమి రోజు తీసినటువంటి వీడియో అండి. సో ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ లేవగానే సో నేనైతే ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. అసలు టిఫిన్లో ఏం లే, కాఫీ కూడా లేదండి. వితౌట్ కాఫీతో వర్క్ చేసిన రోజు. సో వితౌట్ కాఫీ అని ఎందుకన్నానంటే నాకు మార్నింగ్ లేవగానే, సో ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ లేవగానే నాకు కాఫీ తాగితేనే ఏ పైనైనా స్టార్ట్ చేయడం అనేది. బట్ ఆ రోజు అయితే ఇంకా నేను పూజ తర్వాత ఏదైనా తినాలి తాగాలి అని అనుకున్నాను. అందుకే ఆ రోజైతే ఇంకా కాఫీ లేకుండానే మొత్తం వర్క్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా బాబు పడుకొని ఉన్నారు. ఇంకా ఏంటి మంచం పైన అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారా? సో ముందు రోజు అయితే నేను క్లాత్స్ మిషన్కి అయితే వేసాను. సో వీడియోలో చూపించాను కదా, సో అవి అయితే మడత పెట్టలేదన్నమాట. సో అందుకు అవి అలానే పైన వేసేస్తాను. ఇంకా మా ఆయన ఆ రోజు బయటకు వెళ్ళేసి వచ్చారు, అంటే పూలు అవన్నీ తీసుకొని రావడానికి అయితే వెళ్ళేసారనమాట. సో ఆయన తీసుకొని వచ్చారు. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా ఇల్లు తుడవడమే కొద్దిగా చాలా లేట్ అవుతుందన్నమాట. సో ఎందుకంటే మొత్తం క్లీన్ చేసుకుని అంత బూజు, సో ఏమైనా డస్ట్ అలా ఉంటే అంతా క్లీన్ చేసేసుకొని అంటే తడిబట్ట వేయడానికి అయితే చాలా టైం అవుతుంది. ఇంకా మొత్తం నేను వాష్రూమ్ అయినా, సో అంటే షింక్ అయినా, హ్యాండ్ వాష్ షింక్ అయినా, సో ఏదైనా సరే నేను మొత్తం అంటే ఇల్లు తుడిచినప్పుడు అన్నీ క్లీన్ చేశాను అనమాట. సో ఇంకా ఇల్లు నీట్గా తుడిచేసిన తర్వాత ఇంకా ఇక్కడ మీదైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. సో హ్యాండ్ వాష్ దగ్గర. సో హ్యాండ్ వాష్ దగ్గర ఎందుకంటే మనం హ్యాండ్స్ వాష్ చేసుకుంటాం ఏమైనా తిన్నప్పుడు, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా బాబు బ్రష్ చేస్తాం అలా అక్కడే ఉమ్మేస్తాం కాబట్టి సో స్మెల్ కొంచెం ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను డైలీ కూడా ఇది ఒకసారి అలాగా నేను క్లీన్ అయితే చేస్తానన్నమాట. సో ఎందుకంటే నీట్గా ఉంటే బాగుంటుంది కదా పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో. ఇంకా బట్ మనకు స్మెల్ అలా రాకుండా దోమలు కూడా రావన్నమాట నీట్గా ఉంటే. సో నేను అందుకైతే ఇంకా ఇదైతే ఎనీ టైం క్లీన్ క్లీన్ చేస్తానన్నమాట. సో ఇంకా ఆ రోజు కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను. సో ఇలాంటి మొత్తం అంతా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా స్నానం చేసి ఇంకా పూజ చేసుకుని అంతా చేసేపటికి టైం అయితే చాలా అయిపోయింది ఆ రోజు. సో మీరు కూడా ఎలా చేసుకున్నారు గురు పౌర్ణమి రోజు ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే మాత్రం నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇలాంటి అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంక బాబు అయితే ఆ రోజు అంటే ఇంకా మార్నింగే కదా స్కూల్ ఉన్నింది తనకు, బట్ నేను 6కే లేసాను కాబట్టి తను ఇంకా 8:15 అలా లేస్తారండి. సో అప్పుడు లేపించి ఇంకా బాబుకి కూడా స్నానం చేయించి ఇంక బాబుకి టిఫిన్ చేయించిన తర్వాత బాబుకి అయితే ఇంకా బయటికి అయితే పంపించాలండి. సో నేను ఇంకా 6:30 ఆ టైంలోనే ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా 7 కల్లా అలా అంటే స్నానం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా చూపిస్తున్నాం కదా, ఇంకా పూజ గది అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇక మా ఆయన తీసుకొచ్చారు, ఇందాక మీకు వీడియోలో కనిపించారు కదా కొద్దిగా. సో మా ఆయన తీసుకొచ్చారనమాట. సో తమలపాకు విత్ అగరవత్తులు, సో ఇంకా ఏమేమి కంప్లీట్ అయిపోయినాయి అవన్నీ తీసుకురమ్మని చెప్పింటే తీసుకొచ్చారు. ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, నాకైతే ఎప్పుడైనా సరే పూజ చేయాలంటే ఫ్లవర్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉండాలి, చాలా ఇష్టం కూడా. సో చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఎక్కువ నేను రెడ్ ఫ్లవర్స్ విత్ చామంతి, ఎల్లో చామంతినే యూస్ చేశాను అనమాట. సో ఇంక ఇక్కడైతే అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్లవర్స్ అంతా పెట్టేసుకోవాలి. ఇంకా కలశం అయితే పెడతామన్నమాట మేము. సో మీలో కూడా ఎంతమంది కలశం ఇలా పెట్టుకుంటారు అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మా ఇంట్లో ప్రతి శనివారం కలశం అయితే పెడతానమాట. సో కలశం అయితే ఇలా పెడుతున్నాను కదా, ఇలా అయితే 5 లేదా 3 తమలపాకులతో కలశం అయితే పెడతామన్నమాట మేము. సో ఆ రోజు 5 తమలపాకులు తెచ్చారు కాబట్టి 5 పెట్టేసానండి. సో ఇలాగ పెట్టేసుకుంటే చాలా మంచిది అనమాట. సో ఎప్పుడు నేను ప్రతి శనివారం అలాగ పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడ ఆ రోజు గురు పౌర్ణమి కాబట్టి ఆ రోజు కూడా కలశం అయితే పెట్టేశాను. ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే,
మనము దేవుడి ఫోటోలు ఎప్పుడంటే అప్పుడే కడుగుతూ ఉంటాం కదా, క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో అలా అయితే చేయకూడదంట. ఓన్లీ సాటర్డే మాత్రమే దేవుడి ఫొటోస్ అయితే క్లీన్ చేసుకోవాలి. అండ్ తర్వాత మన కలశం అని చెప్పాను కదా, సో అది కూడా ఓన్లీ సాటర్డే మాత్రమే కలశం అయితే పెట్టాలన్నమాట. సో ఇంకా ఈ సాటర్డే కలశం పెట్టామంటే నెక్స్ట్ సాటర్డే వరకు ఆ కలశాన్ని అయితే కదల్చకూడదనమాట. సో నాకు తెలిసినది అనమాట ఇది. సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా పువ్వులు అన్నీ పెట్టేసుకొని మొత్తం ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి. సో చూసారు కదా, సింపుల్గా చాలా బాగా చేసుకున్నాను. ఇంకా గురు పౌర్ణమి అంటే సాయిబాబాకి కదా ఎక్కువ. సో సాయిబాబాకి ఫేవరెట్ వచ్చేసి మనం గుగ్గులు అంటామండి మేము. ఇవి వచ్చేసి మీకు కనపడుతున్నాయి కదా, సో అవైతే చేసి పెట్టాను అనమాట. సో ఇంతేనండి, ఇలా సింపుల్గా చేసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు కూడా ఆ రోజు. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ అనుకున్నాను సాయిబాబాకి గుగ్గులతో, అదే శనగలు అంటారు, ఆ గుగ్గులతో ఇక హారం కుట్టేద్దాం బాగుంటుంది అనుకున్నాను. బట్ టైం అయితే లేదండి, ఎందుకంటే బాబుకి స్కూల్కి టైం అవ్వడం వల్ల ఇంక చేయలేదన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐషూ వ్లాగ్స్.